కానీ ఏ కార్యక్రమమైనా నాకు ఫోన్ చేసేవాడు ఆయన. 5ంటికి లేచిపోతారు ఆయన, రాజశేఖర రెడ్డి గారు. నేను 5 o'clock లేచిపోతా. 5 o'clock నాకు ఫోన్ చేసి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అన్నింటి గురించి అడిగేవారు. అన్నింటి గురించి నేను ఉన్నట్టు చెప్పేవాడిని. తర్వాత నా మాట నమ్మకుండా మీరు రిపోర్ట్ తెచ్చుకునేవాడిని. సీఎం అయిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత నేను చెప్పి చైర్మన్గా అప్పుడు నేను చెప్పేవాడిని. ప్రతి నియోజకవర్గం ఆయన రిపోర్ట్ తెచ్చుకునేవాడు. నేను చెప్పింది కరెక్ట్ అయ్యేది. అట్లా నియోజకవర్గాన్ని 2009లో మళ్ళీ 9 సీట్లు తేవడానికి కారకమైంది జిల్లాలో. అసలు ఆయన జిల్లా నైట్ హాల్ట్ వచ్చినప్పుడు ఏలూరులో 18 సార్లు దాకా ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ పెట్టేవాడిని. ఆయన 3 ముక్కలు తినేవాడు. ఆయన ఎన్ని నాన్ వెజ్ పెట్టినా. బ్రేక్ఫాస్ట్ మాత్రం పొద్దున్నే ఆయన నేను కట్టి పొంగలి, ఆయిల్ లేని దోశ, ఉప్మా, ఇడ్లీ. ఆయన ఏడుశనగ గుళ్ళు చట్నీ మాత్రం కంపల్సరీ. కడప వాళ్ళ కంపల్సరీ అంటది. అన్నీ ఇంతంత ముక్క ఆయన తినేది. అంటే 5 గంటలకే బ్రేక్ఫాస్ట్ చేసేవాడు ఆయన. అప్పటికే ఎక్సర్సైజ్ చేసి ఆవిడ కూర్చుని అలవాటు. ఆయనతోటి అనుబంధం ఇది అది వేరండి. ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో ఒక వాయిదా పడింది. అందరూ ఆయన ముందు చేరాం. రెండోసారి సీఎం అయ్యారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు. నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే లింగి పంచి కట్టుకొచ్చాడు. దూరంపూడి ఏంటి అని అన్నాడు. నేను ఫ్యాట్ తీయించుకున్నానండి అన్నాడు. ఎందుకంటే నేను నాన్ వెజ్ ఎక్కువ తింటానంటే. నేను తింటానయ్యా బ్రేక్ఫాస్ట్లో 3 పీసులు, లంచ్లో 3 పీసులు, డిన్నర్లో 3 పీసులు, ఏ రోజు నాన్ వెజ్ మానన్నాడండి. నేనన్నా మీరు టేస్ట్ చూస్తారని మేము అంత చూస్తామండి అన్నాను. మీరు టేస్ట్ చూస్తారని మేము అంత చూస్తామని దగ్గరికి ఆయన ఎరగబడి నవ్వాడండి. ఇప్పటికీ కూడా అందరూ ఉండవల్ల అడుగుమారు అందరూ కూడా గుర్తు చేసుకుంటారు దాన్ని, ఆ విషయాన్ని. అలా ఉండే రోజులు ఈవేళ రాజకీయాలు ఇదే మారిపోయినాయండి. అదే ఆయన ఎవరితోనూ సరదాగా ఉండడం, చాలా అందరితో బాగుండేవారు. అందరినీ ఏ పని అడిగినా టక్ మంచి చేసేయటం ఆయనకి అలవాటు.